హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివెల్ చరణ్ కుమార్. సనాతన ధర్మంలో అంటరానితనం అబద్ధమా నిజమా? ప్రజల పక్షాన నిలిచే స్వరం రన్ టీవీ తెలుగు ప్రశ్నిస్తోంది. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం నిన్న కాదు నేడు కాదు, దశాబ్దాలుగా హిందూ సమాజాన్ని విడగొట్టడానికి పునరావృతం చేస్తూ ఉన్న ఒక కథనం. సనాతన ధర్మంలో అంటరానితనం ఉంది. ఈ మాట నిజమా లేక రాజకీయంగా మతపరంగా మన మీద రుద్దిన ఒక అబద్ధమా? ఈరోజు నినాదాలతో కాదు నిజాలతో మాట్లాడుకుందాం. ఆధునిక ఆసుపత్రులు లేని రోజుల్లో బిడ్డ పుట్టగానే బొడ్డుతాడును కత్తిరించేది ఎవరు? తండ్రి చేతుల్లోకి వెళ్ళకముందే ఆ పసికందును మొదటగా స్పృశించేది ఎవరు? ఈ ప్రశ్నలకు మన పాఠ్య పుస్తకాలు సమాధానాలు చెప్పవు, కానీ సమాజ చరిత్ర చెబుతుంది. పుట్టుకతోనే ఒకరి స్పర్శపై మరొకరి జీవితం ఆధారపడి ఉండేది. అక్కడ అంటరానితనం ఉందా లేక అవసరం, నమ్మకం, మానవత్వం ఉందా? పెళ్లి పందిరిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నాయి బ్రాహ్మణ సోదరుడు లేకుండా పెళ్లి మొదలవుతుందా? రజక సోదరుడు లేకుండా ముహూర్తం పూర్తవుతుందా? మేదల సోదరులు చేసిన వెదురు బుట్టలు చేటలు లేకుండా పెళ్లి సంపూర్ణమవుతుందా? పెళ్లిలో అబ్బాయి తండ్రి దగ్గర నుండి అమ్మాయి తండ్రి వీరి కోసం చీరలు బట్టలు అడిగి మరీ ఇప్పించేవాళ్ళు ఎందుకు? ఇది బలవంతమా లేక వాళ్లకు వీళ్ళిచ్చే గౌరవమా? రంటివి ప్రశ్నిస్తోంది. మీ ఇంటికి బావి నుంచి నీళ్లు మోసుకొచ్చేది ఎవరు? విందు భోజనాలకు విస్తరాకులు కుట్టింది ఎవరు? మీ బట్టలు ఉతికేది ఎవరు? మీ ఇంటి ఆడబిడ్డను పల్లకీలో మైళ్లకు మైళ్ల దూరం భుజాల మీద మోసింది ఎవరు? మండుటెండలో మీ గొంతును తడిపే కుండలు చేసింది ఎవరు? మీ ఇల్లు, మీ గుడిసెలు, మీ పొలాల్లో పంట, ఇవన్నీ ఒక్క కులం పని కాదు. ఇది సమాజ సమిష్టి శ్రమ. జీవితం అంతా సరే, మరణం వచ్చినప్పుడు కాటి కాపరి లేనిదే అంత్యక్రియలు కూడా జరగవు. అప్పుడు కులం చూసారా లేక కర్తవ్యం చూసారా? పుట్టిక నుండి చావు వరకు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించిన సమాజంలో అంటరానితనం ఉంది అంటే ఎలా నమ్మాలి? కుల వ్యవస్థ అసలు ఉద్దేశం ద్వేషం కోసం కాదు, ప్రతి ఒక్కరి కర్తవ్యం, ప్రతి కర్తవ్యానికి ఒక గౌరవం. బ్రాహ్మణుడు జ్ఞానం, క్షత్రియుడు రక్షణ, వైశ్యుడు ఆర్థిక వ్యవస్థ, శూద్రుడు సేవ. సమాజ చక్రంలో ఈ 4 చక్రాలు ఉన్నాయి. ఒక్కటి పగిలిన సమాజం ఆగిపోతుంది. హిందూ సమాజాన్ని బలహీనపరచడానికి మొఘలుల పాలనలో, తర్వాత ఆంగ్లేయుల కాలంలో అంటరానితనం అనే పదాన్ని రాజకీయ ఆయుధంగా వాడారు. డివైడ్ అండ్ రూల్, కులాల మధ్య చీలిక తెచ్చారు, ద్వేషానికి బీజం వేశారు. అప్పటి వరకు కులాలు ఉన్నాయే తప్ప కుల యుద్ధాలు లేవు. నిజంగా కుల వివక్ష ఉంటే మన శ్రీరామచంద్రుడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తినేవాడా? నిషాదరాజు గుహుడిని తమ్ముడిలా హత్తుకునేవాడా? అడవి బిడ్డలైన వానరులు రాముడి కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళ? రామాయణం ఒక గ్రంథం కాదు, ఒక జీవన విధానం. అందులో ఎక్కడా అంటరానితనం లేదు. ఉన్నది ఒక్కటే, అది ధర్మం. పరాయి దేశాల్లో హిందువులను మతం చూసి చంపుతుంటే మనమే కులాల పేరుతో కొట్టుకోవడం అవసరమా? కులాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి, కానీ వైషమ్యాలు కాదు. ఇప్పటికే కుల వైషమ్యాల వల్ల ఎంతో మంది హిందుత్వం నుంచి పరాయి మతాల బాట పట్టారు. ఇది ఎవరి విజయం? మనదా లేక మనల్ని విడదీయాలనుకునే వాళ్ళదా? ముస్లింలకు 50 పైగా దేశాలు, క్రిస్టియన్లకు 120 పైగా దేశాలు. మనకు ఉన్నది ఒకే ఒక సనాతన దేశం, అదే మన భారతదేశం. మన దేశాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. గొప్ప కులం అని చెప్పుకునే వాళ్లకు ఉండాల్సింది గొప్ప మనసు, గొప్ప ఆలోచన, గొప్ప కర్తవ్యం. దేవుడు ఎవ్వరికి ఎక్కువ అవయవాలు ఇవ్వలేదు, ఎక్కువ తెలివి ఇవ్వలేదు. తెలివి ధైర్యం సాధించాలనే పట్టుదల ఉంటే మనిషి అన్నవాడికి ఏదైనా సాధ్యమే. కులాల పేరుతో విడిపోకుండా ధర్మం పేరుతో కలుద్దాం. విభజనను కాదు ఐక్యతను ఎంచుకుందాం. ఇది రన్ టీవీ, ప్రజల పక్షాన నిలిచే స్వరం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.